నమస్తే. అక్రమ సంబంధాలు ఎంత డేంజర్ అంటే మామూలు డేంజర్ కాదు. సొంత వాళ్ళను కూడా చూడకుండా చంపిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అసలు మనకు రోజొక వార్త వస్తూనే ఉంటాయి. సరే రోజు రాకపోయినా ఓ నెలకోటో లేకపోతే 15 రోజులకోటో వస్తూనే ఉంటాయి. అక్రమ సంబంధం మోజుల పడి భర్తలను చంపడం, భార్యలను చంపడం ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. చాలా డేంజర్ అంటే మామూలు డేంజర్ కాదు. అక్రమ సంబంధాలు ఏ స్థాయికి పోయినాయంటే లాస్ట్‌కు ఇంట్లో వాళ్ళే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈ వార్త చూస్తే అదే అనిపిస్తది. కోడలితోటి మామ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పెట్టుకొని కొడుకునే చంపించిండు. ఎవరు? తండ్రి. ఈ వార్త ఎందుకు చదువుతున్నా అంటే సమాజంలో ఇట్లా కూడా ఉన్నారా జనాలు అని చెప్పడానికి మాత్రమే చదువుతున్నా ఈ వార్త. మనం మనం ఇప్పటివరకు కూడా చాలా వార్తలు చూసినాం, చదువుతుంటాం, విన్నుంటాం కూడా. ప్రియుడు మోజుల వాడి లేకపోతే ప్రియురాలు మోజుల వాడి ఇట్లా మోజుల పడి భర్తలను భార్యలను చంపుతున్న పరిస్థితులు కనిపిస్తాయి. ఇదైతే మరి విచిత్రమైన వార్త, తమాషా వార్త, సిగ్గుచేటు వార్త. అక్రమ సంబంధం ముసుగులో కొడుకుని చంపించాడు. ఏమైందో ఒకసారి చదివిన తర్వాత నేను మాట్లాడతా. సుపారీ ఇచ్చి కొడుకుని చంపించిన తండ్రి అంట. సుపారీ ఇచ్చి కొడుకును చంపించిన తండ్రి కోడలితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందుకేనంట చంపించాడు. నిందితుల అరెస్టు. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లో ఘటన. ఎవరు మలైనా కొడుకుని చంపించిన తండ్రి ఏజ్ ఎంత తెలుసా? 63 ఏళ్ళు. ముసలోడు. కోడలతోటి పెట్టుకున్నాడు. సౌదం పూర్తి మ్యాటర్ చదివినాక. కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోడలితో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన కొడుకునే సుపారీ గ్యాంగ్తో హత్య చేయించాడు ఓ కసాయి తండ్రి. ఈ నెల 2న ఈ ఘటన చోటు చేసుకోగా పోలీసులు కేసు ఛేదించి ఆ నిందితులను అరెస్ట్ చేశారట. కేసు వివరాలను కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఆదివారం మీడియాకు వెల్లడించినట. అవి ఏందో చూద్దాం. రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదె అంజయ్య అంటే ఈయన 36 ఏళ్ళు ఉన్నాయి. ఉపాధి కోసం 2017లో విదేశాలకు వెళ్ళిండట. అప్పటి నుంచి అంజయ్య భార్య శిరీషతో అతని తండ్రి గాదె లచ్చయ్యము 63 ఏళ్ళు ఉన్నాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 2019లో అంజయ్య ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి తన భార్య మధ్య సంబంధాన్ని గుర్తించిన అంజయ్య తీరు మార్చుకోవాలంటూ ఇద్దరిని పలుమార్లు మందలించిండట. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే అంజయ్యను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని వారు పథకం రచించారు. అనుమానం రాకుండా కొడుకును పలు రకాలుగా అంతమొందించేందుకు లచ్చయ్య ప్రయత్నించాడు. ఆహారంలో మందు కలపాలనుకున్నా సాధ్యం కాలేదు. తన వల్ల కాదని భావించి అదే గ్రామానికి చెందిన బంధువు కొలిపాక రవి సాయంతో సుపారీ గ్యాంగ్ను సంప్రదించినట. రవి తన బంధువు అయిన ఉప్పరపల్లి కోటేశ్వర్ అతని స్నేహితుడు మహమ్మద్ అబ్రార్తో అంజయ్యను చంపేందుకు 3 లక్షల సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏందా ఈ వార్త? నిజంగా ఈ వార్త చదివితే ఈ ముసలోనికి అంత అవసరమా నాకు అర్థం కాదు. 3 లక్షల సుపారీ ఇచ్చి కొడుకుని చంపించిండు. ముసలితనానికి కుసుమ కూడా అలాంటి ఏందో అనుకున్నాం. ఇప్పుడు అర్థమవుతుంది. ఏమో కొంచెమైనా సిగ్గుండాలి ముసలోడు. రేపో మాపో కాటికి కాలు చాపెట్టోడు 3 లక్షల సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్గా 1,25,000 ఇచ్చారు. అంజయ్యతో కోటేశ్వర్ అబ్రార్ స్నేహం పెంచుకొని కొన్ని రోజులుగా అతడితో కలిసి మద్యం తాగుతున్నారు. పథకం ప్రకారం ఈ నెల 2న అంజయ్యను అసలు నిజంగా చెప్తున్నా కదా, ఈ అంజయ్య చంపాలి తండ్రిని. ఇంకా మంచోడయ్యో లేకపోతే అందరికి ఉండదుగా ధైర్యం, ఏదో వదిలేసాడు తండ్రిని, కానీ ఈ అంజయ్య చంపాలి తండ్రిని. అంటే మనం అట్లా అంటున్నామని చంపాలని మనం అంటున్నామని ప్రోత్సహించడం కాదు, కానీ మాట చెప్తున్నాను నేను. పథకం ప్రకారం ఈ నెల 2న అంజయ్యను ఊరి చివరన కెనాల్ సమీపంలోకి పిలిచి అక్కడ ఆయనకు మద్యం తాగించారు. మత్తులో ఉండగా అబ్రార్ చేతులు పట్టుకోగా కోటేశ్వర్ అంజయ్యను గొంతు నులిమి హతమార్చాడు. రవి ఈ సమాచారాన్ని లచ్చయ్యకు తెలిపాడు. చీకటి పడిన తర్వాత మృతదేహాన్ని ఈ 8 కెనాల్లో పడేశారు. అయితే ఈ నెల 5న కాలువలో మృతదేహం దొరికింది. అంజయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు రామరుడు పోలీసులు కేసు నమోదు చేసిరట. కానీ అంజయ్య కనపడకుండా పోయినప్పటికీ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. లచ్చయ్య అంజయ్య భార్య ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు వారిని విచారించగా నిజం బయటపడ్డదట. సుపారీ కింద మిగిలిన డబ్బుల కోసం నిందితులు లచ్చయ్య ఇంటికి రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులైన లచ్చయ్య, శిరీష, రవి, కోటేశ్వర్, అబ్రార్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సొంత వాళ్ళతోటి కూడా అక్రమ సంబంధాలు. దీన్ని మీరే ఏమంటారో మీరే చెప్పాలి. ప్రజలుగా ఏమంటారో మీరే చెప్పాలి. 63 ఏళ్ళ ముసలాయన కోడలతో అక్రమ సంబంధం పెట్టుకొని కొడుకు చెప్పిండట, వద్దు నాయనా మంచి పద్ధతి కాదు, బంద్ చేసుకో అంటే కూడా వినకుండా ఏకంగా కొడుకునే లేపేసిండు. 3 లక్షల సుపారీ.
చంపిన వాళ్ళకైనా సిగ్గు శరం ఉండాలి కదా. అరే నువ్వు ముసలోళ్ళు పోయినావు, సిగ్గు శరం ఉండాలి కదా అని వాళ్ళని చంపి. ఇప్పుడు ఇంక పైసలకు కొందరు అంటారు కదా, నేను అనకూడదు ఆ మాట, కానీ అది కూడా తింటారు పైసలకు. అంటే చంపేటోళ్ళు కూడా సోయి లేదు. వద్దు ముసలోడా గట్లెందుకు చేస్తావు, అది పద్ధతి కాదు, కానీ వాడు చెప్పలేదు వీడు చెప్పలేదు. మొత్తమే అయితే కొడుకుని అన్యాయంగా తండ్రి చంపిండు. వానికి 63 ఏళ్ళు ఉన్నాయి ముసలోనికి, ఆ కోడలికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయో కానీ ఈ ఈ స్థాయిలో అక్రమ సంబంధం ఉన్నారంటే ఇంటోళ్ళను కూడా వదులుతలేరంటే నిజంగా ఈ కామానికి నిజంగా దండం పెట్టాలి. మరి ఘోరం అయిపోతున్నాయి సమాజంలో అక్రమ సంబంధాలు. ఇక ఇక నేను అందుకే చదివిన మస్తు చూసిన అక్రమ సంబంధాలు, కానీ ఇది కూడా రేర్. నీకు అసలు ఎప్పుడో ఒకసారి వస్తుంది. సొంత కోడలతోటి కొడుకు భార్యతోటి అక్రమ సంబంధం పెట్టుకొని ముసలోడు చంపించినంటే నిజంగా ఇంకా నవ్వాలి మనం, ఇంకా నవ్వాల్సిందే, ఇంకేం చేయలేం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.